నమస్కారం అండి. ట్రెండీ గ్రానీస్ థాట్స్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ చక్కగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వ్యూస్ చూస్తున్నారు, చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారండి. మళ్ళీ 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 మీకు ధన్యవాదాలండి. ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ మనము మళ్ళీ పాలు పంచుకుందామండి. చాలా చిన్నప్పటిదండి ఇది. 10 years ఉంటానేమో అప్పుడు నేను. ఆ రోజు ఆ దేవుడు నన్ను బతికించి ఉండకపోతే నా జీవితమే లేదండి. అంత ఇంపార్టెంట్ వ్యక్తి అండి అతను. ఏం జరిగిందంటే, నాకు అప్పుడు 10 years ఉంటాయండి. మా ఫాదర్ అప్పుడు హెడ్ కానిస్టేబుల్గా కోహెడా, అప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండిందండి కోహెడా జిల్లాలో మా ఫాదరు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారండి. 1965 to 67 అండి మా ఫాదర్ పనిచేసింది అక్కడ. అది చాలా చిన్న ఊరండి. మొత్తం ఊరంతా దగ్గరికి వచ్చేటోళ్ళం అండి మేము. 5th, 6th, 7th సగం చదివానండి అక్కడ. ఊరంతా మాకు తెలుసండి. అందరు చిన్న చిన్న పిల్లలము, అందరు చక్కగా ఆడుకునే వాళ్ళము. చాలా అసలు నా బాల్యంలో నేను మర్చిపోలేని ఊరు అంటే కోహెడా మాత్రమేనండి. సరే, మనం సంఘటనకు వద్దామండి. మా ఫాదర్ కరీంనగర్కి వెళ్ళారండి. అప్పుడు సర్వీస్ బస్సులు ఉండేవి. అప్పుడు మా ఫాదర్ ఒక 3-4 రోజులు నేను రాక ఇంటికి. అప్పుడు ఫోన్లు లేవు, ఏమీ లేవండి. ఇంకా మా అమ్మ ఏం చేసింది, ఒక కానిస్టేబుల్ ఇచ్చి మా ఫాదర్ని తీసుకురమ్మని నన్ను పంపించిందండి. పోతావా అని అడిగింది. వేరే లెవెల్లో పోతాను, నాకు ఒక పని చెప్పింది కదా, చేసి రావాలంతే. వెళ్ళాను. సర్వీస్ బస్సులో కూర్చున్నామండి. ఇందుర్తికి వెళ్ళేసరికి ఆ బస్సు పాడైపోయిందండి. పాపం డ్రైవరు, కండక్టర్ వాళ్ళందరూ చాలా ట్రై చేశారండి బస్సు నడవడం కొరకు. మా కానిస్టేబుల్ కూడా ఇక బస్సు బాగేటట్టు లేదు, సర్వీస్ బాగేటట్టు లేదు అనేసి, పాప ఇంటికి పోదాం, ఇంటికి వస్తావా పాప అంటే, నేను చిన్నతనం కదండి, నాకేం తెలియదు కదా అప్పుడు. మా అమ్మ తీసుకురమ్మన్నది. చిన్నపిల్లలకి అందరికీ ఎవరండి హీరోయిన్లు, రోల్ మోడల్స్ ఎవరు ఇప్పటికి కూడా? వాళ్ళ అమ్మా నాన్నలే ప్రతి పిల్లలకు రోల్ మోడల్ అండి. వాళ్ళే గొప్పవాళ్ళండి వాళ్ళ దృష్టిలో. కనుక నాకేమనిపించింది, ఆ రోజుకి మా అమ్మ నాకు ఒక పని చెప్పింది, ఈ పని కంపల్సరీ చెయ్యాలి. నేను వెళ్ళి మా ఫాదర్ని, అప్పుడు మా అమ్మనే అమ్మ అనేవాళ్ళేమండి. మా డాడీకి కొంచెం డాడీ అనిపించుకోవడం ఇష్టం అండి. అందుకని అమ్మ, డాడీ అంతే. ఇంకా మా ఫాదర్ని తీసుకురావడానికి కానిస్టేబుల్తో మా అమ్మ పంపించిందండి. బస్ అంతా పాడైపోయింది. అది ఎంత ట్రై చేసినా కూడా కాలేదు. ఆ ఊరు పేరు ఇందుర్తి. పాప వస్తావా అని అడిగాడు ఆయన. మా అమ్మ నాకు ఒక పని చెప్పింది, బస్సు బాగైనాక నేను పోతా. మరి నాకు అప్పుడు అంత ధైర్యమైందో నాకైతే అర్థం కాలేదంటే, అసలు భయం లేదు, ఏం లేదు. అసలు నేను ఎట్లా వెళ్తాను అనుకున్నానో ఏందో. అప్పుడు ఆ రోజు గుర్తుకొస్తే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది మెయిన్గా. అప్పుడేంటో ఆ ధైర్యం అండి, మరి అది తెలియదు నాకు. ఇంకా సరే, మొత్తం మీద డ్రైవర్కి చెప్పాడు. ఆ పాప రానంటుందండి, నేను వెళ్ళిపోతా అని అతను మళ్ళీ కోహెడాకి వెళ్ళిపోయాడండి. నన్నేమో బస్సు డ్రైవర్కి హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ అమ్మాయి జాగ్రత్త అని చెప్పి, బుద్ధి మాటలు చెప్పి, బస్సు బాగైన తర్వాత నువ్వు వీళ్ళ నాన్నకు చెప్పేసాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. ఇంకా నేను కండక్టర్, డ్రైవర్. అతను పాపం నన్ను ఏదో తినిపిస్తామని అక్కడ ఇక్కడ తిప్పిండు. ఏదో అక్కడ బజ్జీలు, ఊరవతల బజ్జీలు ఒక ఆవిడ వేసేదండి. ఆవిడ దగ్గర కసపు కూర్చోబెట్టాడు. ఆవిడ యమధర్మరాజు, అది ఇది తప్పులు చేస్తే, పాపాలు చేస్తే, ఇట్లా నూనెలో నేను ఇప్పుడు గారెలు వేయించుతున్నా కదా, అట్లనే వేయిస్తాడు, అట్లా ఇట్లా అని చెప్తే నేను చాలా బుద్ధిగా భయంగా బిక్కిలో కూర్చున్నానండి అక్కడ. సరే, అక్కడ అయిపోయిందని ఒక గారెలు కూడా ఇచ్చాడు. తిన్న తర్వాత ఇక మళ్ళీ ట్రై చేసిండండి బస్ కోసం. నేను మళ్ళీ బస్ దగ్గర పోయి కూర్చుండి. ఇంకా ఎందుకంటే నాకు అక్కడ ఊళ్ళో నమ్మిన వ్యక్తి ఎవరు లేరు కదా. కానిస్టేబుల్, మా అమ్మ కానిస్టేబుల్ చెప్పింది, కానిస్టేబుల్ డ్రైవర్ చెప్పాడు. ఇంకా సరే, డ్రైవర్ వెనకే తిరుక్కుంటూ కూర్చున్నాడండి. ఇక పాప ఇది బాగైతలేదమ్మా, అప్పటికే 2 అయిందండి. పొద్దున్న అమ్మ పెట్టింది ఇంత అన్నం, తర్వాత గారెలు తిన్నాను. ఆకలి వేస్తుంది అనేది కూడా తెలియదు. బస్సు బాగు కావాలి, నేను వెళ్ళాలి, డాడీని తీసుకొని అమ్మకు చూపించాలి, ఇంతేనండి. ఇంకా అప్పుడు ఎండాకాలం అండి, అది బాగా ఎండ మాడిపోతుంది, అంత మలమల మాడుతుంది. పాపం అతను ఏం చేశాడంటే, ఒక ఇంటికి తీసుకెళ్ళి, అమ్మ
కోహెడ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ అమ్మాయి. పాపం పొద్దునుంచి ఈమె ఏం తినదో ఏమో, నేను గారెలు పెట్టించినా కానీ ఎంతైనా ఆకలిస్తుంది కదా, ఎండాకాలం కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతులాడి ఈ అమ్మాయి కొంచెం అన్నం పెట్టండి అని. ఇంకా వాళ్ళ ఇల్లు అండి, నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ ఇల్లు. జారి అతను సుంకరి అంటారు, అప్పట్లో సుంకరి అనేవాళ్ళండి. వాళ్ళు సర్పంచుల దగ్గర ఉండేటోళ్ళు వాళ్ళు. అప్పుడు వాళ్ళకు ఒక పెద్ద పొడవాటి కర్ర ఒకటి, గ్రామ సేవకుడు అంటారండి, ప్రస్తుతానికి గ్రామ సేవకుడు. పొడగాటి కర్ర, దానికి ఒకటి సైనికులకు ఉంటుంది చూడండి శూలంలాగా, అది ఉండేదండి వాళ్ళ దగ్గర అప్పుడు. అతను ఇంటికి తీసుకెళ్ళాడండి. అతను తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ రా పాప అని 3 చిన్న చిన్న మెట్లు, ఇల్లు అలికే ఉందండి, అది ఇల్లు అలికే ఉంది, తడికలు కట్టున్నాయండి ఇంట్లో. 2 మెట్లు ఉన్నాయి, 2 మెట్లు ఎక్కితే ఎర్రమణుతో మొత్తం పెండతో ఇట్లా అలిగినట్టే ఉన్నది. ఆమె చిన్న ఏదో కూర్చో పాప అని చెప్పింది, ప్లేట్ తీసుకొచ్చిందండి. అన్నము అప్పుడు ఎల్లో కలర్ ఉండేదండి, ఎల్లో కలర్లో ఉన్నది, పెరుగన్నం పెట్టిందండి. నాకు ఊహ తెలిసిన తర్వాత అది మొక్కజొన్న గడక అని తెలిసిందండి. మొక్కజొన్న గడక అంటే మొక్కజొన్నను పట్టిస్తే రవ్వ అవుతుందండి. దాన్ని మనం అన్నంలాగానే వండుతారండి. వండిన తర్వాత ఊర్లలో అప్పటికి బియ్యం పెద్దగా లేవు కదా, అందుకని ఆ గడకలోనే నాకు కొంచెం పెరిగేసిందండి. అబ్బా, అంతకుముందు ఎప్పుడు తిని ఉండలేదు కదా, ఎంత టపా 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 ఆకలేసింది. ఒకటి ఎండకొకటి, సమయానికి అన్నం పెట్టి ఆకలేసింది కూడా నాకు తెలియలేదు అప్పుడు. ఆవిడ అన్నం పెట్టిన తర్వాత మొత్తం తిన్న తర్వాత ఒక విధమైన కడుపు నిండింది, ఒక ఫీలింగ్ అన్నట్టుగా అది నాకు. కండక్టర్ డ్రైవర్ బాగా చేస్తాడు బస్సుని, ఇంక వెళ్ళిపోతా అనేది ఒక ఆలోచన ఉండే. తిన్నానండి. తిన్న తర్వాత అతను మళ్ళీ డ్రైవరు, మా అమ్మ మరి 4 అవుతుంది కదా, మరి నేను మళ్ళీ తీసుకొని వెళ్తానమ్మ, మరి మళ్ళీ కోహెడాకి వెళ్ళిపోతాను నేను, పాపను వాళ్ళ అమ్మకప్ప చెప్తాను నేను అన్నాడండి. మనము అప్పుడు చిన్నపిల్లలు కొంచెం మొండి వేషాలు బాగుంటాయండి. ఆ మొండి వేషాలలో నేనేం చేసినానంటే రాను నేను అన్నా. మరి అదేం ధైర్యం అర్థం కదండి. కానిస్టేబుల్ పోయాడు, కానిస్టేబుల్ అప్పు చెప్పిన డ్రైవరు వెళ్ళిపోతాను అంటున్నాడు. మనకు అక్కడ ఎవరు ఉన్నారని ఉన్నాను. నాకైతే అసలు ఇప్పటికీ అర్థం కాదండి ఆ ధైర్యం ఏంది, అసలు అది ఆ సంఘటన ఏంది. నేను ఈరోజు బతుకున్నానంటే ఆ దేవుడి పుణ్యమే. అయితే సరేనండి, ఇంకా సరేనండి, పాప రానంటుంది. ఈ లోపల ఒక అతను వచ్చాడండి వాళ్ళ ఇంట్లోకి. బుర్ర మీసాలండి, హైటు, వీరప్పని ఉంటాడు కదా, అమ్మ బాబోయ్ వీరప్పనిలాగే ఉన్నాడండి. నేను 10 ఏళ్ళ పాపను. ఆయన చూడగానే ఆవిడ నాకు అన్నం పెట్టిన ఆవిడ ఉంది కదా, పొయ్యి ఆమెను వాటేసుకున్నాడండి. పాప భయపడకమ్మా, భయపడకు పాప, భయపడకు, మా వాళ్ళే నువ్వేం భయపడకు తల్లి అని ఆమె నన్ను కొంచెం దగ్గర తీసుకొని నన్ను వీపు నిమిరిందండి. అయినా కూడా బిక్కు పడుకుంటు. నేను ఆయనను చూస్తున్నా, ఆయన నన్ను చూస్తున్నాడు. నన్ను చూస్తూ ఎవరి పాప అని అడిగిండు. చెప్తే డ్రైవర్ చెప్పేశాడండి, ఇట్లా పరిస్థితి అంతా ఇదండి, వాళ్ళ నాన్నని తీసుకురమ్మని వాళ్ళ అమ్మ పంపించింది, మరి బస్ ఏమో పాడైపోయింది, పలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పిండండి. చెప్తే ఆసారా అన్నాడు. ఒకసారి ఆసారా అన్నాడు. అది అనేసరికి వింటున్నా నేను, కానీ నాకు ఏమీ అనిపించట్లేదు, భయం అనిపించట్లేదు. అతను చూస్తే భయం వేసింది. అసలు ఆ సిచ్యువేషన్ ఆలోచించే శక్తి నాకు లేదు అప్పుడు. ఆసారా అన్నాడు ఒకటిసారి. అన్న తర్వాత సరే మీరు వెళ్ళండి, నువ్వు వెళ్ళిపో, నేను పాపని తీసుకొని వస్తా అన్నాడు. అనేసరికి నేను వాళ్ళ మాట విని అతను వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత అతను నా దగ్గరికి వచ్చి నేను ఇంకా వాళ్ళ ఆమెను ఇంకా గట్టిగా పట్టేసుకున్నాను. నేను ఆమె ఇంకా నా వీపు ఇట్లా నిమురుతూనే ఉంది. నేను ఏం కాదు అన్నట్టుగా నా తల నిమురుతుంది, వీపు నిమురుతుంది, దగ్గర తీసుకుంటుంది, హత్తుకుంటుంది. ఆమెను నేను చుట్టేసుకుని ఇంకా భయంతో, పాప భయపడకు పాప, ఏం కాదు పాప, నువ్వు ఏం భయపడకు పాప, మీ ఇంటికి మీ నాన్న దగ్గరికి మీ ఇంటికే తీసుకుపోతాడమ్మా, ఏం భయపడకు పాప అన్నాడు. సరే ఈ లోపల అతను కూడా తిన్నాడు. ఆమెకు చెప్తున్నాడు ఆమె ఇంట్లో మరి వాళ్ళ వైఫ్ మరి ఎవరో నాకు సరికి అప్పుడు రిలేషన్ ఏదో నాకు అప్పుడు తెలియదండి. ఇంకా సరే అతను ఆమెకు చెప్తున్నాడు, నేను కచ్చరం తీసుకొని వస్తా. కచ్చరం అంటే ఎడ్ల బండి అండి. కచ్చరం అని మన కరీంనగర్ జిల్లాలో అంటారు సాధారణంగా. కచ్చరం అంటే ఎడ్ల బండి తీసుకొని వస్తా, పాపకు తిండి పెట్టి రెడీ పెట్టు అని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ అన్నం పెట్టింది పాపం బిడ్డ ఆమె. మళ్ళీ అన్నం పెట్టి కొంచెం చీకటి అవుతుందండి. అప్పుడు ఎడ్ల బండి మీద లోపలండి ఎడ్ల బండి తీసుకొచ్చిండు. నేను ఆవిడ బయట నుంచున్నామండి. చూస్తున్నా ఆయన ఏం చూస్తున్నా అసలు ఎందుకో ఏదో నాకు ఏం తెలియదు. మొత్తం మీద భయం కూడా వేయలేదు నాకు అసలు. మా ఇంటికి పోవాలి కూడా నాకు అనిపించలేదు. అది 10 ఏళ్ళ కదా, నాకు ఏమర్థమవుతుందండి మరి అప్పుడు. ఇంకా ఇట్లా బండిలో వరి గడ్డేసాడండి, మొత్తం గడ్డేసిండు.
గడ్డేసి దాని మీద గుద్దుపడి వేసిండండి. అప్పుడే చీకటి చీకటి పడుతుంది. అప్పుడు దీపాలు వెలిగిస్తున్నారు. పల్లెటూరులోని కందెనలు ఉండేవండి, కందెనలు దీపాలని ఉండేవండి. దాంట్లో కిరోసిన్ పోసి ఒకటి జాలి గ్లాస్ లాగా ఉంటుందండి, దాంట్లో చెక్కి దాంట్లో పెట్టేవాళ్ళండి. కందెనలు తుడిచేదానండి. నేను కూడా మా ఇంట్లో ఉండేది కందెననే, అది కూడా అప్పట్లో తుడిచినానండి. తుడిచి ఒకసారి వేలు కూడా కోసుకుని ఉన్నాడు, కొంచెం కోసుకుపోయింది. అది కొచ్చగుంటుంది కదా, అంటే దాని చాలా షార్ప్ ఉంటుంది, అది గాజు కదా, గీచుకుపోయింది. నాకు రక్తం కూడా వచ్చింది. మా అమ్మ తిట్టింది అనుకోండి, నిన్ను ఎవరు ముట్టుకున్నారని. ఇంకా సరే అతను బండి మీద అంతా మొత్తం గడ్డేసుకున్నాడండి, చక్కగా దుప్పటేసుకున్నాడండి. దుప్పటేసుకుని పాపం కొన్ని మంచిగా తాగుతావా అని అడిగింది వాళ్ళ ఆవిడ. తాగుతా అన్న, దాహమైందో ఏమో మరి, తాగుతా అన్న తర్వాత ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత ఆమె చెప్తుందండి, కన్నబిడ్డకి చెప్పినట్టు, పిల్లని జాగ్రత్త తీసుకపో అని అతనికి చెప్తుందండి. నాకు తెలియదానే అంటుండే ఆయన అన్నాడు. సరేగా మళ్ళీ ఇంకొక దుప్పటి ఇచ్చిందండి. పాప కూర్చో, నీకు నిద్ర వచ్చిన పండుకో అన్నాడు అని ఎడ్ల బండిలో కూర్చోబెట్టిండండి. నాకు ఓపుకున్నంత వరకు కూర్చున్నానండి. ఆ తర్వాత పాప నిద్ర వస్తే పండుకో అన్నాడు. కూర్చున్నా, అట్లనే కూర్చున్నా. ఇంకా బండి పోతుందండి, ఇక ఎడ్ల బండి పోతుంది, ఎడ్లు నడుస్తున్నాయి. ఆయన హాయ్ హాయ్ అనుకుంటూ కొట్టుకుంటూ అటు ఇటు కొట్టుకుంటూ బండిని తీసుకెళ్తున్నాడు. అటు ఇటు చుట్టుపక్కల చూస్తే లైట్లు కనబడతలేవు, కానీ ఆకాశము చుట్టుపక్కలంతా వెలుతురు కనబడుతుంది. బహుశా అది మరి అది పౌర్ణమి అనుకుంటానండి. మొత్తం వెలుతురు కనబడుతుంది, అంటే కొద్దిగా వెలుతురు, కంటికి వెలుగు కనబడుతుంది. అవతల పక్క ఏం వస్తుంది, ఏ చెట్టు ఉంది, ఏం జాగా ఖాళీ ఉంది, అంతా కనబడుతున్నది. అంటే బహుశా అది పౌర్ణమి రోజు, పున్నమి రోజు అని అనుకుంటున్నాను నేను. సరే పాప పండుకున్నాడండి. పండుకున్నాక ఇక అలసిపోయాం కదండి, పగలంతా ఎర్రటి ఎండ తిరిగి 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 మొత్తం మీద అలసిపోయి పండుకున్నానండి. ఇక ఇల్లు వచ్చినట్టుంది నాకు. పాపాలే మీ ఇల్లు వచ్చిందిలే అని వినబడిందండి. వినబడింది. ఆయన చూసేసరికి ఆయన పోయి సార్ అని తలుపు కొడుతున్నాడు. సార్ అని తలుపు కొడుతుంటే మా ఫాదర్ వచ్చి డోర్ తీసిండండి. సార్ నేను పాపని తీసుకొచ్చిన సార్ అన్నాడండి. అనేసరికి మా ఫాదరు అరే పెద్దోడు అంటాడండి. పెద్దోడు అంటే నన్ను కూడా ఇంకా నన్ను చూసిన తర్వాత మా ఫాదర్ అండి అమ్మని కుక్క తిట్ల తీసినాడు. ఇక నువ్వు చిన్నపిల్లను ఆడపిల్లను ఎట్లా పడితే అట్లా పంపిస్తావా, నేను ఇంత పెద్ద నేను రాకపోదునా, అతని పేరేమో తెలియదు కానీ వీరప్పలక్కనే ఉన్నాడండి. ఇంకా నన్ను మా డాడీకి అప్పచెప్పిండండి. సార్ ఉంటా సార్, పోయిస్తా సార్ అని నన్ను మా ఇంట్లో అప్పచెప్పేసి ఆ దేవుడు వెళ్ళిపోయిండండి. ఇంకా అది సంఘటన అండి, నాకు ఎంత బాధ అవుతుందండి ఇప్పటికీ గుర్తుకొస్తే. ఒక్కసారి వెళ్ళి చూడాలండి. ఇట్లా నాకు జీవితంలో 2 మంచి సంఘటనలు ఉన్నాయండి. మొన్న చెప్పింది ఆమె ఎలక్షన్ డ్యూటీలో సహాయం చేసిన ఒక దేవత అండి. ఇతను మాత్రము వీరప్పనిలా ఉన్నాడండి, చాలా భయంకరంగా ఉన్నాడండి, చాలా హైట్ ఉన్నాడు, సేమ్ వీరప్పనే. నాకు ఊహ వచ్చిన తర్వాత వీరప్పని చూసినాక ఈయన లాంటి మనిషిని ఎక్కడ చూసినా గుర్తు చేసుకుని బాగా గుర్తు చేసుకున్నాను నేను. ఇంకా అప్పుడు అనిపించింది నాకు, ఈయన కోడేలా నన్ను కాపాడిన దేవుడు కదా అనిపించింది. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి మీరు, మన తల్లిదండ్రులండి ఎంతో పుణ్యం చేసుకుంటారు. ఆ రోజు ఆ దేవుడు నన్ను కాపాడి ఉండకపోతే నేను ఈరోజు మీ ముందు ఉండేదాన్నే కాదండి వాస్తవానికి. అది నాకు ఊహ కూడా తెలియదు. మరి అటువంటి దేవుడికి, ఆ కుటుంబానికి నేను శిరస్సు వంచి నమస్కరించడం తప్ప ఏమీ చేయలేనండి. కానీ వీలున్నప్పుడు ఒక్కసారి తప్పకుండా ఇందుర్తికి వెళ్తానండి. ఈ జీవితం అతను పెట్టిన భిక్ష, ఆ కుటుంబం పెట్టిన భిక్ష. అతనుకి ఏమైనా దురాలోచన వచ్చి ఉంటే నేను ఈరోజు ఉండేదాన్ని అండి. ఇంతమంది స్టూడెంట్లతోని నేను మమ్మీ మేడం అని అనిపించుకునేదాన్నేనా? ఇంత మంచి పేరు నాకు ఉండేదా? అసలు బతికుండేదన్నా? నిజంగా అక్కడక్కడ దేవుళ్ళు ఉంటారండి, మనుషుల రూపంలో దేవుళ్ళు ఉంటారు. మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యాలు కూడా కొన్ని ఒక్కొక్కసారి పనికి వస్తాయండి. మనం ఏదో లాభాపేక్ష ఆశించి మనం ఎవరికి ఏమీ సాయం చేయకుండా అనుకోకుండా మనం చేసినా కూడా ఆ పుణ్యము ఖచ్చితంగా మనల్ని ఎప్పుడో ఒక్కరోజు గ్యారంటీగా తప్పనిసరిగా కాపాడుతుంది అనడానికి మా ఫాదర్ అందరికీ సహాయం చేసేవాడండి. పాపం
చాలా ఎవరికి డబ్బులు కావాలన్నా, పరీక్ష ఫీజులు కావాలన్నా, ఎవరైనా పేదవాళ్ళ ఇంటి ముందుకు వచ్చినా అటువంటి సహాయం అతనికి చేశాడంట. అందుకని ఆసార వాళ్ళ పాపన అనేసి నన్ను భద్రంగా ఇంటికి తీసుకుని పోయి పువ్వులో ఒక బాక్స్లో ఒక పువ్వును అమర్చినట్టుగా నన్ను కచ్చరంలో జాగ్రత్తగా గడ్డి మీద చక్కగా బందోబస్తుగా నన్ను పండుగపెట్టి అతను క్షేమంగా మా ఇంటికి చేర్చాడండి. అంత రాత్రి అతను రావాల్సిన అవసరం ఏందంటే అసలు అతనికి ఎంత అవసరం ఏంది? ఈ రోజుల్లో ఎంత పెద్ద సహాయం చేసినా మర్చిపోతూనే ఉంటారండి. ఎంతో చిన్న సహాయం, కొద్ది చిపాటి చిన్న సహాయం చేసిన పుణ్యానికి నా జీవితాన్ని రక్షించి ఒక ఆడపిల్లను కాపాడి తల్లిదండ్రులకు అప్పచెప్పిండండి. అంత పెద్ద గొప్ప మనసు అండి అతను. చేసే ఉద్యోగం అతను గ్రామ సేవకుడే కావచ్చు, కానీ నాకు సేవ చేసి నా తల్లిదండ్రుల కన్నీళ్లను తుడిచిండండి, నా జీవితాన్ని కాపాడిండండి. ఆ దేవుడికి మళ్ళొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. థ్యాంక్స్ అండి. సర్వేజనం సుఖినో భవంతు. ఉన్నట్టుగా మన ఛానల్ని ఇదివరకటిలాగానే మీరు ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.